వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకు జరిగిందని, హై లెవెల్ బ్రిడ్జి, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. విజయాల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నన్ను గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి సార్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు గురిజాల సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ఈ ప్రజల సమక్షంలో ప్రత్యేకంగా మొదట వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బండారి చందర్రావు, తండ్రి లక్ష్మయ్య. నేను గత 7 సంవత్సరాలకి 2019లో కూడా ఇదే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను ఉంచడం జరిగింది. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ గత 7 సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి అండదండలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మళ్ళీ అదే గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి సార్ గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు, మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ఈ మిగిలి ఉన్న పనులు మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది, మన గొడ్ల దవాఖాన హాస్పిటల్ బిల్డింగ్ ఉన్నది, ఊరెనక పెద్దమ్మ గుడి సీసీ రోడ్డు ఉన్నది. ముఖ్యంగా అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు అభివృద్ధి చేస్తానని దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా మనకు గురిజాల గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జికి ఆల్రెడీ శంకుస్థాపన మన ఎమ్మెల్యే సార్ గారు చేశారు. అదేవిధంగా 6 కోట్లతో 23 kV సబ్స్టేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. గురిజాల టు కోనాపురం రోడ్డు కూడా 3 కోట్ల చిల్లరతో అదే మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి అండదండలతో మన గురిజాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారని ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన గ్రామంలో 44 ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఫస్ట్ విడతలో అవి దాదాపు దగ్గర పడుతున్నాయి. రెండో విడతలో కూడా ఇప్పుడు 44 ఇండ్లు ఇవ్వడం జరిగింది, లిస్టు పంపించడం అయింది. అదేవిధంగా మనకు అదనంగా కూడా ఇంకా 40 ఇండ్లు సారు మనకు గురిజాల గ్రామానికి ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు. ఈ దాదాపు 150 ఇండ్లను గురిజాలలో పేద ప్రజలకు ఇస్తూ వారి యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడతానని సర్పంచ్గా ప్రజలందరూ గురిజాల గ్రామంలో అధిక మెజార్టీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గారి అండదండలతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని, నాకు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి నా గుర్తు కత్తెర గుర్తుకు అందరూ దయచేసి 2 చేతులు జోడిస్తే మనస్ఫూర్తిగా శిరస్సు వహించి అందరికీ నమస్కారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.